హలో అండి అందరికి. కొంతమంది భర్తలు ఉంటారు డెలివరీ అయిన తర్వాత భార్యను చూడడానికి ఒక 2, 3 రోజులు ఒక్కొక్కసారి రాదు కదా, ఒక నెలకు ఒకసారి కూడా వచ్చి మరి డెలివరీ అయిన తర్వాత బాడీ వీక్ ఉంటుంది కదా, నువ్వేం తింటున్నావు, గిద్ది తినాలి గది తినొద్దు అని కూడా చెప్పారు. కనీసం డెలివరీ టైంలో నువ్వు బాధపడ్డావా, భయపడ్డావా, అసలు నీకేమనిపించింది, ఎట్లాంటి సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేసినావు, ఇప్పుడు ఎట్లుంది, డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినావా, మంచిగా ఉండు అని చెప్పారు. పుట్టిన పాపనో బాబువో చాలా సతాయిస్తుంటారు చిన్నప్పుడు, పెరిగిన కొద్ది వాళ్ళే మొత్తం అన్ని మర్చిపోయి మనం చెప్పినట్టే వింటారు, మనం హ్యాపీగా ఉంటాం, మన లైఫ్ బాగుంటుంది అని కూడా ధైర్యం చెప్పారు. ఎప్పుడో ఈ పుణ్యంకో అమాసకో వచ్చినామా, బయటకేనో లోపలికేనో వచ్చి కొడుకునో బిడ్డనో చూసినామా, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత వీడియో కాల్ చేసినామా, అమ్మ మాట్లాడిందా, చెల్లెలు మాట్లాడారా, నేను మాట్లాడినా అన్నట్టు చేసుకున్న భర్తని లక్షలు బయటకి ఎన్ని ఖర్చు పెట్టిన, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎన్ని దావత్లు ఇచ్చుకున్నా కానీ కనీసం భార్య ఆరోగ్యం కోసం ఒక రోజు హాస్పిటల్ పోయి డెలివరీ తర్వాత చూపించుకోలేదు కదా, చూపించుకుంటే మంచి టాబ్లెట్లు ఇస్తారేమో, నీ బాడీ పెయిన్స్ కొంచెం తగ్గుతాయేమో, మంచిగా హెల్దీగా ఉంటావేమో అనే ఉద్దేశం కూడా వాళ్ళకు అందరూ అంటారు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత భార్య భర్తల సమస్యలు ఏమున్నా తగ్గుతాయని, కానీ పెళ్ళైన తర్వాత అవి కొంచెం ఉంటాయి, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువైపోతాయి, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ. మరి మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీ లైఫ్లో ఫేస్ చేసి ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.